ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లోకేష్ కనగరాజ్ కి ఏమైంది? కూలీ తర్వాత లోకీ విషయంలో ఈక్వేషన్స్ మారిపోయాయా? నెక్స్ట్ బిగ్ స్టార్స్ తో వర్క్ చేయబోతున్నారంటూ వచ్చిన వార్తలకి చెక్ పడిందా? డైరెక్టర్ కి ఆ హీరోస్ హ్యాండ్ ఇచ్చారా? తలైవా అమీర్ ఖాన్ ని లోకీ హర్ట్ చేశాడా? కూలీతో 1000 కోట్ల గ్యారంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేష్ కనగరాజ్. భారీ మల్టీ స్టారర్స్ తో ప్రయోగం చేస్తే సరిపోదు, కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. 1000 crore మాటెరుగు 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్తో నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టు ఉండబోతోందని లోకీ అనౌన్స్ చేయగా క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో క్విట్ అయ్యాడని టాక్. ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రం కూడా చేజారినట్లు తలైవ మాటల్లో తేటతెల్లమైంది. 46 సంవత్సరాల తర్వాత కాలీవుడ్ లో అరుదైన కలయిక జరగబోతోందని, రజనీ కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారని, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడన్న టాక్ గట్టిగానే నడిచింది. కమల్ కూడా మల్టీ స్టారర్ ఉండబోతోందని ఓ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్లీ రజనీకాంత్ ను ఈ ప్రశ్నే సంధిస్తే కథ, రోల్, డైరెక్టర్ సెట్ అయితే నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. నెక్స్ట్ రాజ్ కమల్ ఫిల్మ్స్ రెడ్ జైంట్ నిర్మాణంలో సినిమా చేస్తున్నట్లు చెప్పారు తలైవ. ఈ లెక్కన లోకీతో మూవీ లేనట్లేనని తేలిపోయింది. దీంతో లోకీని బిలీవ్ చేసే పరిస్థితుల్లో స్టార్ హీరోలు లేరన్నది కాలీవుడ్ ఇన్నర్ టాక్. తలైవ రజనీ, ఉలగనాయగన్, కమల్ హాసన్ ను హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఫామ్ కోల్పోయిన మణిరత్నం, శంకర్లను నమ్మలేని పరిస్థితి. న్యూ స్టోరీలతో హిట్స్ అందుకుంటున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు న్యాయం చేయగలరన్నది కొందరి వాదన. ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్న నెల్సన్, అధిక రవిచంద్రన్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరితో పోలిస్తే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఊపు మీదున్న ప్రదీప్ రంగనాథ్ కరెక్ట్ చాయిస్ అన్నది క్రిటిక్స్ ఫీలింగ్. మరి మల్టీ స్టారర్లను డీల్ చేసే భాగ్యం ఎవరికి దక్కుతుందో లెట్స్ వెయిట్. ఇక లోకీ ప్రస్తుతం హీరోగా ఓ ఫిల్మ్ చేశాక ఖైదీ 2ని పట్టాలెక్కించనున్నాడు అన్నది లేటెస్ట్ బజ్.